హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. ఈరోజు మీకోసం తోఫు తోటి జింజర్ తోఫు. అయితే మనం దీన్ని పన్నీర్తో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, దేంతో చేసుకున్నా ఈ చేసే మెథడ్ ఏదైతే ఉందో చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, అయితే మనం తోఫు అనేది మనకి సోయాబీన్స్, ఏ పప్పులో అయితే అధికంగా ప్రోటీన్ ఉంటుందో సోయాబీన్లో ఉన్నంత ప్రోటీన్ మరో పప్పులో ఉండదు. సో మరి ఆ ప్రోటీన్ని తీసుకొని వాళ్ళు సోయాబీన్స్ని పాలు తీసి దాన్ని పన్నీర్ మనం ఎలా చేస్తామో అలా చేస్తాం. అయితే ఇళ్ళల్లో చేసుకోవడం కొంచెం కష్టం. అయితే మనకి మార్కెట్లో ఈ పన్నీర్ తోఫు అని దొరుకుతుంది. అంటే అది పాలతో చేసింది కాదు, మన ఈ సోయాబీన్తో చేసింది. అయితే దాన్ని మనం కూరల్లో పన్నీర్ ఎలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు. అయితే ఈ తోఫు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మరి ఈ తోఫు తోటి మనం జింజర్ తోఫు ఎలా చేయాలో చూద్దాం. మరి మనం ఎప్పుడన్నా ఇండో చైనీస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు ఒక బ్యాటర్ లాగా చేసుకొని అందులో ఫ్రై చేసుకొని దాన్ని మనం చేసుకుంటాం. అయితే తోఫు మనకు మార్కెట్లో దొరికేటప్పుడు సాఫ్ట్ తోఫు అని ఉంటుంది. ఫర్మ్ ఉన్నా కానీ కొన్నిసార్లు ఇది పొడి పొడిలాగా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని మనం బ్యాటర్లో చేసి ఫ్రై చేసుకుంటే మనకి తర్వాత మసాలా కూడా చక్కగా పట్టి భలేగా ఉంటుంది. సో ఈ మసాలా మనం ఎన్నోసార్లు చూసాము. దీనిపైన కోటింగ్ చేయడం కోసం ఈ పిండిని మనం కార్న్ ఫ్లారు అలాగే మైదా పిండి ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని కొంచెం ఉప్పు వేసి దీన్ని మనం థిక్ పేస్ట్లా కలుపుకోవాలి. చిక్కగా కొంచెం పేస్ట్లా కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోస్తే మనకి తోఫు అనేది క్రిస్పీగా అవ్వదు. ఇందులో మరీ ఎక్కువగా నీళ్లు పోయకుండా కొంచెం తక్కువగా నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. ఈ బ్యాటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. సో ఇందులో కార్న్ అది వేయడం వల్ల కొంచెం ఇలా జిగురు జిగురులా ఉంటుంది. దీంట్లో కావాలనుకుంటే కొంచెం అంత నూనె కూడా మనం వేసుకోవచ్చు. కొంచెం నూనె వేసేసి కలిపేసుకుంటే మనకి పైన ఏదైతే తోఫు ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో నూనె వేసి ఇలా కలుపుకొని ఇప్పుడు తోఫుని నూనెలో ముంచి వేడి నూనెలో ఫ్రై చేసుకున్నాం. మనం పిండిని ఇలా కలుపుకున్నాం. దీంట్లో మరి అన్ని పీసులు ఒకేసారి వేసి కలపకండి, ఎందుకంటే కొన్నిసార్లు ఈ పన్నీర్ కానీ తోఫు కానీ చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. అంటే ఇరిగిపోయే విధంగా ఉంటే కనుక మనం కొన్ని ముక్కలు మాత్రమే వేసుకొని వేడి నూనెలో ఇలా ఫ్రై చేసుకుందాం. అయితే ఎంత వేడిలో మనం ఫ్రై చేసుకుంటే మనకి ఈ ముక్కలు అంత క్రిస్పీగా వస్తాయి. ఒక్కసారి కనుక నూనెలో ఫ్రై అయిపోతే మనకి పైనంతా కోటింగ్ ఉంటుంది కాబట్టి ఈ ముక్కలు చక్కగా గట్టిగా ఉంటాయి. ఈ తోఫులో ఆ పిండి కలిపినప్పుడు నూనె వేసాం కాబట్టి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా మనకు వచ్చేస్తుంది. ఇలా క్రిస్పీగా ఉన్నదాన్ని మనం ఒక మంచి సాస్ వేసి కోటింగ్ చేయాలి. ఆ సాస్లో ఏంటి, మనకి జింజర్ ఫ్లేవర్ రావాలి. ఎందుకంటే ఈరోజు మనం చేసేది జింజర్ తోఫు. ఇప్పుడు ఇది చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా ఉన్నాయో. సో మరి ఇది పక్కన ఇట్లా పేపర్ ప్లేట్లో పెట్టుకొని తర్వాత సాస్ తయారు చేసుకుందాం. ఈ చైనీస్ వంటలు అలా చేసుకునేటప్పుడు ఈ సాసులు అన్నీ అందులో వేసుకుంటే కొన్నిసార్లు టేస్ట్ మనకి కరెక్ట్గా రాదు. అందుకని చెప్పేసి మేము ఒక స్లరీ అంటాం. అంటే ముందుగా కొన్ని కలిపేసుకొని వేడి దాంట్లో వేసేసుకోవచ్చు. మరి అది ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఇక్కడ టమాటో కెచప్. ఈ టమాటో కెచప్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంత వెనిగర్, అలాగే ఇందులో సోయా సాస్. అయితే వెనిగర్లో సోయా సాస్లో పుల్లదనం ఉంటుంది, ఆ టమాటో కెచప్లో కూడా ఉంటుంది. మరి దీన్ని కట్ చేయడం కోసం ఇందులో కొంచెం పంచదార, ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను, ఇందులో కొంచెం అంత పంచదార వేసి ఇందులో మనం కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. ఇవన్నీ కొంచెం పులుపు ఉంటాయి, అందుకే మనం దాంట్లో కొంచెం అంత తీపిదనం యాడ్ చేసాం. ఇందులో మనం కొంచెం అంత మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, అలాగే కొంచెం చిల్లీ పేస్ట్. మనం ఇలా స్లరీ అనేది చేసి పెట్టేసుకుంటే మనకేంటి తర్వాత ఇందులో పోసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయితే ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం అంత నీళ్ళు ఇందులో పోసుకుంటాను. సాధారణంగా హోటల్లో అయితే మేము స్టాక్ పోసుకుంటాం, చికెన్ స్టాక్ అట్లా, కానీ మనం వెజిటేరియన్ చేస్తున్నాం కాబట్టి కొంచెమే. చూడండి, మరి మనం చేసే డిష్ టేస్టీగా వస్తుందో లేదో డౌట్ ఏం అక్కర్లేదు. కొంచెం ఇళ్ళల్లో ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, అలా లైట్గా టేస్ట్ చూద్దాం.
ఒకవేళ మనకు కావాలంటే చిటికెడంత ఉప్పు, ఆల్రెడీ సోయా సాస్లో ఉప్పు ఉంది, టమాటో కెచప్లో ఉప్పు ఉంది, అలాగే చిల్లీ సాస్లో కూడా ఉప్పు ఉంది, కొంచెం వేసాను. నాకు తెలిసి ఇంకా కొంచెం అంత పంచదార పడితే పర్ఫెక్ట్గా అయిపోతుంది. అది కూడా వేసేసి రెడీ చేసుకుందాం. మరి ఇప్పుడు మన తోఫు పన్నీర్ చేయడం చిటికలో పని. పెనం చక్కగా వేడి చేసుకుందాం, దీంట్లో నూనె వేసుకుందాం. నూనె వేసుకొని మరి మనం చేసేది ఏంటి, జింజర్ తోఫు కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువగా జింజర్ వేసుకుందాం. ఈ జింజర్ కొంచెం ఎక్కువైనా కానీ మన ఈ సాసులు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఉన్న ఆ టేస్ట్ని కవర్ చేస్తుంది. అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, చిటికెడంతా వెల్లుల్లి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని ఇది మనం రెడీ చేసేసుకుందాం. ఏంటి మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇలా లైట్గా సాటే చేసుకొని దీని లోపల మనం సాస్ వేసుకోవడమే. ఇలా ఉల్లిపాయలు కూడా వేసి మరి ఆ ఉల్లిపాయలు కొంచెం అంటే ఫ్రై అవ్వాల్సిన పెద్దగా ఏం లేదు, కొంచెం అంత ట్రాన్స్పరెంట్ అవ్వాలి. అంటే చూడగానే కుక్ అయిపోయినాయిరా ఉల్లిపాయలు అనేలా ఉండాలి. ఎందుకంటే ఈ ఉల్లిపాయలు కుక్ అవ్వకపోతే మనకి ఉల్లిపాయల టేస్ట్ ఎక్కువ వస్తుంది. మనకు కావాల్సిన టేస్ట్ ఏంటి, జింజర్ టేస్ట్. సో ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం చేసుకున్న స్లరీ వేసుకుందాం. ఎంత కావాలో అంతే వేసుకుందాం, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకొని ఇలా చిటపట్లాడుతున్నప్పుడు మనం ఇందులో ముందుగా చేసుకున్న ఈ తోఫు ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ తోఫు ముక్కలు కూడా వేసి దీన్ని టాస్ చేసేసుకుందాం. అంతే, మరి మన ఏ జింజర్ తోఫు ఏదైతే ఉందో మనది రెడీ అయిపోయింది. ఇలా ఇంకొంచెం ఆ వేడి నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అయితే ఈ తోఫు ఏదైతే ఉందో చక్కగా పైన కొంచెం క్రిస్పీగా ఉన్న కొంచెం సాఫ్ట్ అవుతూ భలేగా ఉంటుంది. సో మరి మన డిష్ రెడీ అయిపోయింది. ఇంకేంటి, కొంచెం మంచిగా ప్లేట్ అరేంజ్ చేసుకొని దానిపైన వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. మరి తోఫు పన్నీర్ రెడీ. ఇంకేంటి ఆలస్యం, చూడండి దీనిపైన టమాటో కెచప్ అన్నీ వేసాం కదా, ఈ సాసులు అన్నిటితోటి ఈ ముక్కలు చూడండి ఎంత బ్రహ్మాండంగా మెరుస్తున్నాయో. ఆలస్యం ఎందుకు, ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసు కదా, తింటాను. తిన్న తర్వాత వీడే చేసుకొని తినేస్తున్నాడు అని మీరు అనుకుంటారు. అలా కాకుండా మీరు కూడా సాయంత్రం లోపల ఈ తోఫు అనేది మార్కెట్లో మనకు దొరుకుతుంది. తోఫుయే కాదు, మీరు కావాలంటే దీన్ని మీరు బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు, పన్నీర్తో కూడా చేసుకోవచ్చు, చికెన్తో కూడా చేసుకోవచ్చు, మీకు ఎటువంటి కూరగాయలతోటైనా చేసుకోవచ్చు. కానీ ఇలా మంచి టేస్టీగా ఉండాలంటే తోఫుకు తెచ్చుకొని ట్రై చేయండి. ఎందుకంటే మంచి ప్రోటీన్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, వెజిటేరియన్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ జింజర్ తోఫు అనేది చాలా టేస్టీగా ఉండే డిష్. మరి నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అంతా చేసుకొని తినేస్తూ ఉంటాను, అందరినీ నోరు ఇరుస్తాను తినద్దులే షోలో అని. కానీ డిష్ రెడీ అయిపోయేసరికి అయితే ఏముందిలే తిన్నాములే అని మొత్తానికి రెడీ అయిపోతాను. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా తోఫుతోటి జింజర్ తోఫు రెడీ. సో మరి మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వారే వాడండి. జింజర్ తోఫు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి, ఉప్పు, కొన్ని నీళ్లు, నూనె వేసి థిక్ పేస్ట్ లా చేసుకుని ఇందులో తోఫు ముక్కలు వేసి డిప్ చేసి వేడి నూనెలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో టమాటో కెచప్, వెనిగర్, సోయా సాస్, పంచదార, చిల్లీ సాస్, మిరియాల పొడి, చిల్లీ పేస్ట్, నీళ్లు, కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం నూనె వేడి చేసిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకున్న తోఫు కూడా వేసి కొత్తిమీర వేసి టాస్ చేసుకోవాలి. దీన్ని వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ఎవరెస్ట్ మసాలా వరవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మనం ఎప్పుడైనా కానీ కట్లెట్, కబాబులు అంటే మనం బంగాళదుంప ఇవి వెజిటేరియన్లో కనుక ఆలోచిస్తే, మనం ఇదివరకు అరటికాయతో కూడా చేసాం. మనం దుంపలు అనుకుంటే కనుక మనం ఎక్కువగా తినేది చామగడ్డ, కందగడ్డ ఇవి. ఎందుకంటే మన భారతదేశం నుంచి వచ్చిన గడ్డలు. అయితే ఈ చామగడ్డ అనేది ఏదైతే ఉందో ఇది ఈ ట్రాపికల్ కంట్రీస్ ఎక్కడైతే మన బాగా వేడిగా ఉంటుందో ఆ దేశాల్లో పండేది. మరి ఈ చామగడ్డని మనం ఉడకపెట్టేసుకుంటే బాయిల్ అయిపోతుంది. మరి దీంతో మనం ఏదన్నా కబాబ్ చేసుకోవాలి అంటే బాయిల్ చేసుకొని దాన్ని చక్కగా గ్రేట్ చేసేసుకున్నాం.
ఒక సన్న గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకున్నాం. మరి దీంట్లో కావలసినవన్నీ ఒక బౌల్లో వేసేసుకుందాం. పుదీనా ఆకు, అలాగే కొత్తిమీర, దీంట్లో కొంచెం అంత సన్నగా తరిగిన జింజర్. కబాబ్స్ ఇవన్నిట్లో నాకు పేస్ట్ కంటే చక్కగా చాప్ చేసి వేయడం చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్ ఫ్రెష్గా ఉంటుంది. మరి పేస్ట్ అయితే కొంచెం వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే. సో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి, మరి అలాగే ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కూడా కొంచెం అంత ఈ చామగడ్డకి కొంచెం అంత స్వీట్నెస్ యాడ్ అవుతుంది. అలాగే మసాలాలు పెద్దగా ఏం వేయక్కర్లేదు. దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి, అలాగే కొంచెం కారపొడి, కొంచెం అంత గరం మసాలా. గరం మసాలా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ గరం మసాలా కొంచెం. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మరసం కూడా వేసేసుకుందాం. చామగడ్డకి బైండింగ్ అంటే మనం ఆల్రెడీ దానంతట అదే బైండింగ్ అవుతుంది. కానీ కొంచెం అంత ఫ్లేవర్ని కొంచెం సటిల్గా చేయడం కోసం దీంట్లో మనం కొంచెం పుట్నాల పొడి కూడా వేసుకుందాం. అయితే పుట్నాల పొడి వేసే ముందు ఫస్ట్ కలుపుకుంటూ దీంట్లో ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఇదంతా కలిపేసుకొని దీంట్లో పుట్నాల పొడి, మనం శనగపిండి అయితే దాంట్లో కొంచెం పచ్చివాసన వస్తుంది. మనం రోస్టెడ్ చనా అంటాం. పుట్నాల్లో మంచి సువాసన ఉంటుంది, అందుకని చెప్పేసి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇదంతా పర్ఫెక్ట్గా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏ చామగడ్డనైతే చక్కగా ఉడకపెట్టుకొని ఇలా గ్రేట్ చేసుకున్నామో దీన్ని మనం ఈ బౌల్లో వేసేసుకుందాం. వేసి మనం చక్కగా దీన్ని కలిపేసుకుందాం. అయితే మనం లాస్ట్లో ఇవన్నీ కలిసిన తర్వాత మనకి కొంచెం అంత నీరు అలా అవసరం ఉంటే దీంట్లో తర్వాత యాడ్ చేసుకుందాం. కానీ తొందరపడేసి దీంట్లో నీళ్ళు అలా ఏం వేయకండి. ఫస్ట్ కొంచెం పొడి పొడిగా డ్రైగా దీన్ని జాగ్రత్తగా కలిపేసుకోండి. దీన్ని అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొన్ని చిన్న చిన్న ఉండలుగా మనం చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. అయితే మనం కావాలంటే మనం నీళ్ళ సహాయంతో చేతులు కొంచెం అంత తడుపుకొని దీన్ని చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. లేకపోతే ఇదంతా జిగడగా చేతికి అంటుకుంటున్న తర్వాత మనం తుడుచుకోవాలి. ఉండలు ఉండలుగా చేసి పెట్టుకుందాం. వీటిని ఉండలుగా చేసుకున్న తర్వాత దీన్ని మనం షేప్ చేసుకుందాం. చూడండి ఇలా కావాలంటే మీరు కొంచెం ఫ్లాట్గా ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా కొంచెం అంత సన్నగా చేసుకుంటే ఇవి తినడానికి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు చూడండి ఇది బ్రహ్మాండంగా ఉంది. ఇలా మనం చేసేసి పెట్టేసుకుందాం. కబాబ్లు అయితే చూడడానికి రెడీ అయిపోయినాయి. మరి ఇవి షాలో ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేయడానికి మరి ఏం నూనె వాడుతున్నానో మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. ముందుగా చేసుకున్న కబాబ్ని మనం దీనిపైన పెట్టి లైట్గా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయడం వల్ల కొంచెం గీతల్లా వస్తుంది. ఇలా పెట్టుకొని తర్వాత దీన్ని లైట్గా ఇలా ఒత్తితే ఆ కింద ఉన్న గీతలు కూడా లాగా పడి మంచిగా చూడడానికి బాగుంటాయి. ఇలా ఒక సైడ్ మంచిగా కొంచెంసేపు కుక్ చేసిన తర్వాత రెండో వైపు కూడా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీని టేస్ట్ అది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం ఎర్రటి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. సూపర్గా ఉంటుంది. చూడండి బైండింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండి ఇవి ఎంతో బాగుంటాయి. మనం వీటిని కావాలంటే మన బ్రెడ్ బన్ ఉంటుంది కదా దాని మధ్యలో పెట్టి కూడా మంచి బర్గర్లా సర్వ్ చేసుకోవచ్చు. రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక పేపర్ టవల్ మీద తీసేసుకుందాం. ఇదైతే ఫుల్గా వెజిటేరియన్ చేశాను. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే దీంట్లో మనం ఎండి రొయ్యల పొడి కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు వేయాలంటే వేసుకోవచ్చు. కొంచెం ఈ పేపర్ టవల్ మీద వేసి ఎక్స్ట్రా ఏమైనా నూనె ఉంటే పోయేదాకా చూసి తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. ఈ కబాబులు రెడీగా ఉన్నాయి. చక్కగా చాలా చాలా లైట్గా టేస్టీగా భలే ఉన్నాయి. చట్నీలతో దాంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చూడడానికి కూడా ఎంతో బాగున్నాయి. సో మీరు కూడా చామగడ్డలు తెచ్చుకొని రకరకాల ఐటమ్స్ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో నేను చూపించబోయే రెసిపీ పేరు గ్రీన్ పీస్ ఊతప్పం.
మనకి మార్కెట్లో పచ్చి బఠానీ దొరుకుతుంది. లేదు అంటే మీరు ఇంట్లో ఉన్న పచ్చి బఠానీని రాత్రంతా నానబెట్టుకుని ఉడకపెట్టేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో అలా అవైనా వాడుకోండి, లేదంటే స్టోర్ బాట్ అంటే స్టోర్లో నుంచి తెచ్చుకున్న బఠానీని కూడా వాడుకోవచ్చు. సో ఈరోజు నేను స్టోర్ నుంచి తెచ్చుకున్న బఠానీని వాడుతున్నాను. ఒక చిన్న కప్పు బఠానీ. ఈ ఊతప్పము మనం ఏమి పులవ పెట్టట్లేదు, ఏం లేదండి, ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఈ పచ్చి బఠానీ ఊతప్పం. సో ఫస్ట్ ఈ పచ్చి బఠానీని కొంచెం ఇలా మ్యాషర్ తీసుకొని మీరు మ్యాష్ చేయొచ్చు. కాస్త మ్యాష్ చేసేస్తాం. మ్యాష్ చేసేసుకున్నాను. ఇలా కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి, ఎందుకంటే మనం ఊతప్పం వేసుకున్న తర్వాత తింటున్నప్పుడు ఈ కాస్త బఠానీ తగులుతూ ఉంటేనే టేస్టీ ఉంటుందని ఇలా చేశాను. సో ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, మీరు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కాస్త ధనియాల పొడి. మనకి ఇంకా పచ్చడి అవన్నీ ఏమీ అవసరం లేదు, ఇన్స్టెంట్గా ఊతప్పం రెడీ అవుతుంది విత్ చట్నీ. చూడండి అన్నీ ఇందులోనే వేసేస్తున్నాము. అలాగే కాస్త జీరా పొడి, అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకుందామే. కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ ఊతప్పం చేసుకోవడం కోసం 1 కప్పు రైస్ ఫ్లార్ అంటే మన బియ్యపిండి. ఈ 1 కప్పు బియ్యపిండికి 1 టేబుల్ స్పూను నేను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు పిండిని వాడుతున్నాను. సో మనం మినప్పిండి వాడుకునే బదులు ఇలా పప్పుని, పచ్చి పప్పునే, మీరు ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పప్పుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని 1 చిన్న టేబుల్ స్పూను మీరు ఇందులో వేసేసుకుంటే, ఇది మరి ఇన్స్టెంట్ కదా, అందుకనే మజ్జిగతో కలుపుకుందాం. సో ఇక్కడ మజ్జిగ, మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మీరు తగినంత మజ్జిగ పోసుకొని కలిపేసేయండి. చూడండి తగినంత మజ్జిగ పోసేసుకొని మన దోశ పిండిలాగా కలిపేసుకున్నాను. మరీ పల్చగా తడుపుకోకండి. చూడండి ఇది పర్ఫెక్ట్గా ఉంది. మరి లాస్ట్లో కొంచెం, మరి ఇది పులవని పిండి కదా, కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం 1 చిటికెడు సోడా వేస్తున్నాను. మీరు సోడా అయినా వేసుకోండి, లేదంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసేసుకుంటే మన పచ్చి బఠానీ ఊతప్పం పిండి రెడీ అయిపోయింది. మరి వెంటనే ఊతప్పలు వేసేసుకోవడమే. ఇంకా చూడండి మార్నింగ్ మనం చేసుకోవటానికి ఎంత ఈజీ అయిన ఊతప్పం మీరు చేసుకోవచ్చు. చూడండి. సో మరి ఇక్కడ పెనం కూడా మంచి వేడిలో ఉంది. మరీ ఎక్కువ వేడి కూడా పెట్టుకోకండి, కాస్త వేడిగా ఉంటే చాలు. ఊతప్పం ఎప్పుడు కొంచెం లావుగా ఉంటుంది కదా, సో కొంచెం లావు ఊతప్పం వేసేసుకుందాం. ఇక్కడ పెనం పెద్దగా ఉంది కాబట్టి నేను ఒకటేసారి చూడండి 3 వేసుకోగలుగుతున్నాను. మీ దగ్గర కూడా ఇలాగే పెద్ద పెనం ఉందనుకోండి, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం కోసం. కాస్త ఆయిల్, 2 వైపులా మనం కొంచెం మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. సో మరి చూడండి ఒకవైపు కుక్ అయిపోయినాయి. కాస్త స్లోగా మీరు తీసేసుకొని మళ్ళీ చూడండి, ఇది ఒకటి నేను తిప్పేశాను, ఇంకొకటి కాస్త స్లోగా మీరు తిప్పేసుకున్నారనుకోండి. కొంచెం కుక్ అవ్వనిద్దాం. మరీ కుక్ అవ్వకుండా మీరు ఇలా తీయడానికి పోయినప్పుడు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కాస్త కాలిన తర్వాత మీరు తిప్పి వేసుకుంటే అప్పుడు మనకి విరగకుండా మంచి ఊతప్పం వస్తుంది. చూడండి కలర్ఫుల్గా, కాస్త గ్రీన్గా, వైట్గా, గోల్డెన్ కలర్లో ఎంత చక్కగా ఉన్నాయి మన పచ్చి బఠానీ ఊతప్పం. తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది, మీరు చకచకా తినేయటమే. సో మరి చూడండి ఇంకోవైపు కూడా చక్కగా కుక్ అయిపోయింది. మీరు కావాలంటే మరొకసారి అటు కూడా తిప్పుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంది. జస్ట్ మనం సర్వ్ చేసుకోవటమే ఈ ఊతప్పం. చూడండి బయట మాత్రాన కాస్త క్రిస్పీగా ఉంది, లోపల మాత్రాన సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మధ్యలో మీకు ఆ గ్రీన్ పీస్ అంటే మన పచ్చి బఠానీ చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో. ఇది చూస్తూ ఉంటేనే మీకు చేయాలనిపిస్తుంది కదా, వెంటనే చేసేయండి.
మరి నేనైతే ఈ గ్రీన్ పీస్ ఊతప్పంని ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసేస్తున్నాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే చేసేయాల్సిందే. భలే టేస్టీగా ఉన్నాయండి. వావ్, సూపర్ అంటే సూపర్. ఇది మీరు చేశారనుకోండి, మీ వాళ్ళందరూ వారెవ్వా అని అనాల్సిందే మరి. సో మరి తప్పకుండా ఈ రెసిపీని చేసి మీరు అందరూ ఎంజాయ్ చేయండి, మాకు రాయండి. సో మరి మళ్ళీ కలుద్దాం భలే భలే బ్రేక్ఫాస్ట్లో మరికొన్ని వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్తో. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.